అసెంబ్లీ ఎన్నికల్లో వేడి వాడిగా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్కంఠ పోరులో కూడా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రెండో జాబితా విడుదల చేసింది. రెండో జాబితాలో కూడా మొత్తానికైతే ఇటీవలే రాష్ట్ర నేత బీజేపీ రాష్ట్ర నేత రాజీనామా చేసిన వెంటనే రేవూరి ప్రకాష్ రెడ్డి ఒక ప్రముఖ రాజకీయవేత్త అతనికి పరకాల టికెట్ కూడా కేటాయించడం జరిగింది. మొత్తానికైతే ఒక అన్యూన్యంగా కూడా టికెట్ రావడం కూడా ఆ ప్రముఖ రాజకీయవేత్త మరకలేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఉత్కంఠ పోరులో కూడా పరకాలలో టికెట్ మీకు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు కేటాయించింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఉత్కంఠ పోరు అని అంటే నిజంగా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సరే మొదటి నుండి పనిచేసిన వాళ్ళు ఆశించడం జరిగింది. మెయిన్వెల్గా సరే మనను కూడా ఇన్వైట్ చేయడము, వాళ్ళు వివిధ రకాలుగా సర్వేలు చేయించుకోవడము, సర్వేలో 0.5% అడ్వాంటేజ్ ఉన్న టికెట్ ఇస్తారు. దాని నుంచి కొంత సర్వేలలో కొంత అడ్వాంటేజ్గా కనబడడం పేరు, దాంతో ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. సరే మొదటి నుండి వాళ్ళు కూడా మనకు ఒక అష్యూరెన్స్ తోటే పిలిచారు, దానికి అనుగుణంగానే టికెట్ రావడం జరిగింది. ఓకే సార్, బీజేపీలో మీకు బీజేపీ కూడా రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఒక అనుచిత స్థానం కల్పించింది. అన్యూన్యంగా కూడా మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో అంటే చేరవలసిన పరిణామాలు ఎందుకు ఎలా విచాయి? అట్లా మీరు అన్నట్టు బీజేపీ పార్టీలో కాన్స్టిట్యున్సీని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. జాతీయ స్థాయిలో కూడా మనకు ఎప్పుడు పోయినా కూడా ఒక గౌరవంగానే వాళ్ళు రిసీవ్ చేయడం జరిగింది. కానీ ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, తెలంగాణలో ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అని ఒకసారి మనం చూస్తే, మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రము 5 లక్షల కోట్ల అప్పుకు చేరింది. రెండోది మొన్న చూసిన మనం మేడిగడ్డ ప్రాజెక్టు ఏ విధంగా కుంగిపోయిందో, అంటే నాణ్యత లోపంతో ఏ విధమైన పనులు జరుగుతుంది దానికి మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క దీంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అని అంటే, స్వయం పరిపాలన గురించి మనం తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ వాళ్ళ కుటుంబ పరిపాలన నడుస్తుంది. అంటే ఆర్థికంగా వెనుకబడిపోయినాం, అదేవిధంగా పరిపాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క మాటలో మీరు చూస్తే, ఒక ప్రముఖ పత్రికలలో కూడా వచ్చింది, ప్రముఖ జర్నలిస్టు చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలను కూడా ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. దేశంలో ఉన్న స్థానిక పార్టీలను, రాష్ట్ర పార్టీలకు నన్ను కన్వీనర్గా పెట్టండి, మీ అందరికీ నేను పెట్టుబడి పెడతాను అన్నాడు. దానికి ఉద్యమం సందర్భంగా నాకు చెప్పులే సరిగ్గా గతి లేవు అని అదే పెద్ద మనిషి చెప్పిండు. మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చింది అన్నప్పుడు, ఆంధ్ర నాయకత్వం దోసుకున్నదా అని మనం ప్రత్యేక రాష్ట్రంగా కోరుకున్నాం. కానీ వాళ్ళ తెలంగాణ బిడ్డ అని చెప్పుకునేవాడు ఆంధ్ర నాయకులను మించి దోసుకోవడం జరిగినప్పుడు, ఒక సీనియర్ పొలిటీషియన్స్గా తెలంగాణ ఉద్యమంలో నా వంతు కూడా నేను బాధ్యత నిర్వర్తించిన వ్యక్తిగా, ప్రథమంగా రాజీనామా చేయడమే కాకుండా చిదంబరం దగ్గర తెలంగాణ వాణి వినిపించిన వ్యక్తిగా, నేను ఆ కుటుంబ పరిపాలన నుండి తెలంగాణ విముక్తి చేయడానికి నా వంతుగా నేను కృషి చేశాను. దాంట్లో బీజేపీ ఫ్లాట్ మీద వెళ్ళాను. కానీ 6 నెలల కింద మీరు ఒకసారి చూస్తే, బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యుమం బీజేపీ పార్టీ అనేది పబ్లిక్లో ఒక చర్చ జరిగింది. కానీ ఇంటర్నల్ క్రైసిస్ తోటి బండి సంజయ్ గారిని అధ్యక్షగా తీసేయడంతో, కవితను అరెస్ట్ చేయకపోవడము, ఇవన్నీ చూసేవారికి ఏంటంటే పబ్లిక్లో బలంగా అరే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే తత్వం వచ్చేసింది. దాంతో గ్రాఫ్ టోటల్గా పడిపోయింది. మెయిన్వెల్గా పబ్లిక్ను మనం అప్రిషియేట్ చేయాలి, మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ ఇమ్మీడియట్లీ ప్రత్యుమం ఏంటిది అని ఆలోచించుకున్నారు. కాంగ్రెస్ అన్న తర్వాత కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగి ఇవాళ బీఆర్ఎస్కు ప్రత్యుమం అన్నది కనుక, నా వంతుగా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈ కుటుంబ పరిపాలన నుండి తెలంగాణ విముక్తి చేయడానికే నేను జాయిన్ కావడం జరిగింది. బీజేపీ నుంచి కూడా నర్సంపేట అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించినప్పటికీ కూడా, అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యం కనపడుతుంది. ఇంతవరకు కూడా నర్సంపేటలో బీజేపీ క్యాండిడేట్ లేరు. మరి బీజేపీలో మిమ్మల్ని నమ్ముకొని కూడా బీజేపీ అంటే నర్సంపేట నియోజకవర్గం ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు వాళ్ళకైనా ఎవరికైనా చెప్పేది ఏంటి అని అంటే,
ఒక ప్రజాప్రతినిధిగా పబ్లిక్లో ఉండే వ్యక్తిగా మారిన రాజకీయ పరిస్థితులలోనే మనం ఇటు రావడం జరిగింది. ఏ రోజైనా కూడా నేను, ఎందుకంటే పూర్వ వరంగల్ జిల్లాకు నేను 7 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిని. ఆ రోజు కూడా జిల్లా నుండి ఎక్కడి నుండి ఎవరొచ్చినా కూడా పనిచేసే తత్వం నాది. రేపు నర్సంపేటలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఏ రోజు వచ్చినా ఏ అవసరం పడ్డా కూడా నేను పనిచేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అందునుంచి వేరే ప్రత్యేకంగా హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా నేను అనుకోను. ఓకే సార్, చివరిగా చెప్పండి, నర్సంపేట అంటే మీరు ఒక 3 దఫాలుగా ఎమ్మెల్యే చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉన్నాయి. కానీ ఒక పరకాల నాన్ లోకల్గా మీరు ఉన్నారు. మీకు రేవూరి గురి, రేవూరి హ్యూమం ఎట్లా అంటే ఏ విధంగా ఉండబోతుంది వెత్తుగడలు? మీరు నాన్ లోకల్ అనే పదము కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ఫోర్ ఫాదర్స్ అసలు మాది ఆత్మకూరు. నేను 5th జనరేషన్ అనుకుంటాను నేను అనుకోవడం. అందునుంచి నాన్ లోకల్ అనే విషయం ఉత్పన్నం కాదు. అదే కాకుండా మాకు పెంచపేట, ఆత్మకూరు ఇవన్నీ మేము కలిసి ఉన్న గ్రామాలే. నేను ఇంతకుముందే చెప్పా, 7 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా చేసినప్పుడు కూడా పరకాలలో ప్రతి గ్రామం నుండి కూడా నాకు పరిచయాలు ఉన్నాయి, క్యాడర్ ఉన్నది. అందునుంచి నాన్ లోకల్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. వ్యూహం అని అంటే సరే, మేము అందరం కూర్చుంటున్నాం. ఇప్పటికే అందరు వచ్చి కలుస్తున్నారు. మేము కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్ కూడా పెట్టుకుంటున్నాం. అదే ఫస్ట్ నా ప్రియారిటీ ఎవ్రీ విలేజ్ టచ్ చేయడం అనేది, దానికి కూడా రూపకల్పన చేస్తున్నాం. అందరం మళ్ళీ కూర్చొని ఫైనల్గా అనుకున్న తర్వాత మనం బయటికి మాట్లాడితే బాగుంటుంది. కానీ 100% ఫస్ట్ ఫేజ్లో మాత్రం గ్రామాలలో విజిట్ చేయడమే ప్రోగ్రాం పెట్టుకుంటాం. ప్రతి గ్రామంలో కూడా మా క్యాడరు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గర తీసుకుపోతాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఏదైతే 6 గ్యారంటీస్ ఉన్నాయో, ఆ 6 గ్యారంటీస్ను ఇవాళ ప్రజలు స్వాగతిస్తున్నారు. వాటిని విస్తృతంగా కూడా మేము ప్రజలలో తీసుకుపోవడం జరుగుతుంది. ఆ విధంగా మేము స్టెప్ బై స్టెప్ ఉంటాయి. బహిరంగ సభలు ఉంటాయి, అదేవిధంగా మండల సమావేశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంకా మనము ఈ 2-3 డేస్లో ఒక ప్రోగ్రాం రూపకల్పన చేసుకోవడం జరుగుతుంది. పరకాల ప్రజలకు కొంత మేరకు కొండ వర్గం అయినప్పటికీ, కొంత మేరకు ఇనుగాల వర్గం అయినప్పటికీ కూడా ఇప్పుడు రేవూరి కూడా ఆ పరకాలలో గురి పెట్టడం ఉన్నది. మీకు ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి వచ్చేనా మీ వెంట ప్రచారంలో? 100% కలిసి వస్తారు, కలిసి వస్తున్నారు కూడా. అందునుంచి ఆ ప్రాబ్లం ఏం లేదు. అందరం కాంగ్రెస్లో భాగస్వాములం. కాంగ్రెస్ జెండా ఎగరేయడమే అందరి ఏకైక లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుంది. చివరిగా చెప్పండి సార్, పరకాల నియోజకవర్గ ప్రజలకు మీరు కాంగ్రెస్ కార్యకర్తలకి కావచ్చు, ప్రజలకి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. సహజంగా ఏంటి అని అంటే, నిన్నటికి ఇవాటికి డెవలప్మెంట్ అనేది సహజంగా గ్రామాలు కావచ్చు, హెడ్ క్వార్టర్స్ కానీ ఉంటుంది. ఇవాళ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, పరకాల ఒకప్పుడు రెవెన్యూ డివిజన్, ఇవాళ రెవెన్యూ డివిజన్ లేదు, ఒక విద్యా కేంద్రాలు లేవు. మొన్న అంతా ఎంక్వైరీ చేస్తుంటే ఒక సోదరుడు చెప్తున్నాడు, సాయంత్రం 7 గంటల తర్వాత పరకాల్లో ఎవరు కనబడతారు అని అంటే బజ్జీల బండ్లు, బ్రాండ్ షాపులు. అవి తప్పితే పబ్లిక్ మూమెంటే ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, పరకాల కేంద్రంతో వ్యాపారపరమైన కావచ్చు, లేకుంటే ఇంక ఇతర అవసరాలకు సంబంధించిన వ్యవస్థ లేదు, అవసరాలు లేవు, పబ్లిక్ మూమెంట్ కూడా ఉండని పరిస్థితి ఉన్నది. కనుక దాన్ని వాడు దృష్టి పెట్టుకుంటే, నర్సంపేట ఒకప్పుడు 94లో మారుమూల గ్రామాలు అవి. ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతా, పూర్వ వరంగల్ జిల్లాలో 2వ అతిపెద్ద విద్యా కేంద్రము. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా చూస్తే పూర్వ జిల్లాలో వరంగల్ హనుమకొండ దాటిన తర్వాత 2వ స్థానంలో ఉన్నదని చెప్పొచ్చు. అంటే ఆ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం క్రియేట్ చేసినాం కనుక వ్యాపార పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉపాధి అవకాశాల పరంగా కానీ ఇవాళ నర్సంపేట నంబర్ 2 స్థానంలో ఉన్నది పూర్వ వరంగల్ జిల్లాలో. రేపు పరకాలను కూడా ఒక ఆలోచనతోటి ఆ స్థాయికి తీసుకుపోవడానికే నా ప్రాథమికంగా నేను కృషి చేయడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే ఆ పరకాల పట్టణ ప్రజలకు కూడా ప్రజలతోని కూడా మొత్తం మమేకమై కూడా స్థానిక లీడర్లతోని కూడా కలుపుకొని పోయి కూడా మొత్తానికి అక్కడ లీడర్లతో కలిసి ఉన్న పరిస్థితి అయితే, కలిసి కూడా ప్రచారం చేస్తాము, వాళ్ళు కలిసి వస్తారు. కాంగ్రెస్ పార్టీ జెండా కూడా పరకాల నియోజకవర్గంలో ఎగరవేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొత్తం రేవూరి ప్రకాష్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.